సంక్రాంతి సీజన్లో 4-5 బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది. సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా 2-3 బ్లాక్ బస్టర్లు చూసాం మనం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే, ఇది ఓటింగ్ లాగా కాదు, ఒక పార్టీకి వేయటం కాదు, అది చూడొచ్చు ఇది చూడొచ్చు. సో వీ హ్యావ్ మల్టిపుల్. ఇది కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి. సో ఇది 1 వీక్ కూడా అయిపోయింది, సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారి ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు, 4వ వారంకో ఇప్పుడు అందుకుంది. సరే 7వ వారంకి రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా, అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం. అప్పుడు 7వ వారంకి అందుకుంది, ఇప్పుడు సెకండ్ వీక్ అని ఆ హోప్తో మేము మా ఏప్రిల్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ, అంటే సుందరానికి కానీ, ఆర్ చిత్రలహరి కానీ, ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్, సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మీరు అప్పుడే ఒక స్లాట్లో పెట్టేయండి దీన్ని. ఇది కాదు 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 మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు, అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజను, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి, మీరు రండి ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మా తీసేసి మీరు అంటే సుందరానికి డియర్ కామ్రేడ్ ఇవి అంటున్నారు. అది ప్రతిదానికి ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను. నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానికి మనం ఎవరూ ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో. రామ్ గారు, సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్ ఇన్ ద మూవీ ఈజ్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ. యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాజ్ దట్ ఏ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాజ్ ఇట్ నాట్ టేకెన్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్, రామ్ ఉన్నాడు ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం అది పెడదాం. మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సార్ జాతర సీన్లో ఐటమ్ సాంగ్ ఉండవు బాబు, ఇది చాలా చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు, నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలిసేది. లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు, సాగర్ అనే క్యారెక్టర్ ఒక్కటే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో, ఫ్యాన్ స్టార్ మధ్య అన్ని చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితమైంది. సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు, ఫైట్ కొడతాడు అక్కడ పడతాంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్గా రంగ గుర్తు, ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఎవడో అట్టుకొని ఫైటా అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్తో మీరు 100 మందిలో కొట్టేస్తారు, లుక్ వచ్చింది, వద్దండి కొంచెం తగ్గించేద్దాం, కరెక్ట్ నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్, అదే అన్న అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకా ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగరే కనపడ్డాడు అంటున్నారంటే దట్స్ ద రీజన్ వై. సో మహేష్ గారు, సో ఐ సా ద మూవీ విత్ యూ ఇన్ గోవా ఇన్ ఇఫీ. సో లాస్ట్లో క్లాప్స్ కొట్టారు కొన్ని సీన్స్కి. సో వర్ యూ యాంటిసిపేటింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్? బికాజ్ అంతా నాన్ తెలుగు స్పీకింగ్ కదా. అదే బేసికల్గా అందరూ అక్కడ చాలామంది హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్స్టాండింగ్. సబ్ టైటిల్స్ నేను చూస్తున్నాను. సో ఐఎమ్ రియలీ అమేజ్డ్ బై ద రెస్పాన్స్ అండి. లాస్ట్ 20 minutesలో ఐ థింక్ 3-4 times క్లాప్స్ కొట్టారు. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ ఇట్ అవుట్. తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది, ఐ వాజ్ సో మూడ్ బై ద ఫిలిం అని. అంటే నీకేం అర్థమైంది మన ఫ్యానిజం గురించి నీకేం తెలుసు అనుకున్నా. కానీ అగైన్ అదే అంటున్నా, ఫ్యాన్ స్టార్ అన్నా సరే ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమితమైంది కాదు. అసలు సినిమాలు ఎందుకు తీస్తాం మనం, వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్.
ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్తో పాటు ఇచ్చాం. ఆ మెసేజ్ కూడా రుద్దకుండా మీరు చూస్తున్నప్పుడు దట్స్ వాట్ యూ టేక్ హోమ్ అనమాట. సో దట్స్ వై ఐ కాల్ దిస్ అ గ్రేట్ ఫిల్మ్.